హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే వినూత్న దర్శకుడు బుచ్చిబాబు సన వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా పెద్ది. సో ఇది జూన్ 4న ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. సో ఎప్పుడైతే ఈ చిత్రం ప్రచారం అనేది మొదలు పెట్టారో, ప్రమోషన్స్ అనేవి జరుగుతున్నాయో, ఏదో ఒక విషయం ఈ సినిమాకి సంబంధించి బయటకు వస్తూనే ఉంది అండ్ అది టాక్ ఆఫ్ ద టౌన్గా నిలుస్తూనే ఉంది. సో రీసెంట్గా హల్లెల్లో సాంగ్ వచ్చింది. సో అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ని అందుకుంది, యూట్యూబ్లో కూడా మంచి వ్యూవర్షిప్ని సంపాదించుకుంది. సో ఈ మధ్య కాలంలో ఈ ప్రమోషన్స్లో భాగంగా ఈ సినిమా పెద్ది అన్న మూవీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇంకొక కొత్త వార్త ఈ సినిమాని హైలైట్ చేస్తుంది. సో మెగాస్టార్ కెరియర్లోనే అత్యంత అద్భుతంగా నిలిచిన సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి అండ్ అందులోని అబ్బని తీని దెబ్బ సాంగ్ ఎంత ఫేమస్ ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు. సో ఆ సినిమాలో ఉన్న సాంగ్ని ఇప్పుడు పెద్ది మూవీలో మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నారని జాన్వీ కపూర్, ఎందుకంటే ఆ సినిమాలో కూడా జగదేక వీరుడు అతిలోక సుందరిలో మెగాస్టార్ చిరంజీవి గారితో శ్రీదేవి అంటే జాన్వీ కపూర్ గారి అమ్మ ఆయన శ్రీదేవి గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చింది. కాబట్టి ఇప్పుడు రామ్ చరణ్ అలాగే జాన్వీ కపూర్ ఇద్దరు కలిపి అబ్రే తీని దెబ్బ సాంగ్ చేస్తున్నారని చెప్పేసి వార్తలు అయితే బయటకు వచ్చినాయి. ఎట్టకేలకు దీనికి సంబంధించి ప్రమోషన్స్లో భాగంగా ప్రస్తుతం అయితే శరవేగంగా ప్రమోషన్స్లో పాల్గొంటున్న రామ్ చరణ్ దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. సో సినిమాకి సంబంధించి మీరు ఏ అప్డేట్ అయినా సరే ఖచ్చితంగా స్క్రీన్ మీద చూడడానికి ఇష్టపడండి అండ్ సోషల్ మీడియాలో ఏ వస్తున్నా సరే అవన్నీ నమ్మాలని కూడా లేదు. అండ్ ఒకవేళ కానీ అంత అద్భుతమైనది ఏదైనా ఉంటే అది మీకు ఖచ్చితంగా సినిమాలోనే కనిపిస్తుంది. అండ్ ఈ సాంగ్ని అయితే నేను రీక్రియేట్ అయితే చేయట్లేదు, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఒక ఐకానిక్ సాంగ్ అండ్ అది కేవలం ఆ సినిమాకి మాత్రమే సొంతం అని మేము అనుకుంటున్నాం. అండ్ ఇది కంప్లీట్ ఒక క్రీడకి సంబంధించిన బ్యాక్డ్రాప్లో రావడం వల్ల మా మెయిన్ ఫోకస్ అంతా కూడా ఆ గేమింగ్ మీద అలాగే ఆ సినిమా యొక్క కథ మీద భావోద్వేగాల మీద ఉంచాము. సో ఖచ్చితంగా ఈ సినిమా అయితే మీకు పక్కా నచ్చుతుంది. అండ్ మెయిన్లీ స్పోర్ట్స్కి ఎవరైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ సినిమా చూడాలని తన మాటలో చెప్పుకుంటూ వచ్చారు రామ్ చరణ్. అలాగే ఎవరైతే ప్రతి చిన్న విషయానికి కూడా లోగా ఫీల్ అవుతూ ఉంటారో, భావోద్వేగానికి గురవుతూ ఉంటారో, ఖచ్చితంగా అలాంటి వారి కోసం ఈ సినిమా తీసాం. ఎలాంటి సమయాల్లో ఎప్పుడు ధైర్యంగా ఉండాలి అండ్ మన జీవితంలో జరిగే ఏవి కూడా అనుకొని జరగవు, వాటన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలని ఒక ధైర్యాన్ని అయితే ఈ సినిమా తీసుకొస్తుందని అండ్ ఖచ్చితంగా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా రామ్ చరణ్ మాట్లాడుకుంటూ వస్తూ ఆయన ఫస్ట్లో 0 నుంచి స్టార్ట్ చేసి పొలిటికల్గా ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారంటే అది కొన్ని సంవత్సరాల కృషి. సో అలాంటి ఒక పట్టుదల ఉండాలని, అలాగే వాళ్ళ మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ నాన్నగారి గురించి కూడా చెప్పుకుంటూ వస్తూ మా నాన్న దగ్గర నుంచి కూడా నేను ఎంతో నేర్చుకున్నానని, ఈ సినిమాలో కూడా ఆ నేర్పుదలే నాకు ఎంతో ఉపయోగపడిందని, సో ఆ విషయాలన్నింటినీ కూడా మీడియాతో అయితే పంచుకున్నారు రామ్ చరణ్. సో ప్రస్తుతానికైతే అబ్బని తీని దెబ్బ ఖచ్చితంగా ఇందులో రీక్రియేట్ అవ్వట్లేదని అయితే తెలుస్తుంది. అండ్ పెద్ది సినిమా ఇంకో 3 రోజుల్లో అయితే రిలీజ్లో ఉంది. మరి ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.